ना कुछ ఎంత వస్తుందా ఒక నిమిషం ఉందన్న సార్ కనపడలేదు వస్తాయి కదా డబ్బులు గ్యాస్కున్నారు చెల్లి అడ్డం వస్తుంది ఆపత్తి ఉన్న దగ్గర నేను ఇస్తానులే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా చేసిన నాయకులు అంతా ఈరోజు 13వ డివిజన్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ అనంతపూర్లో గతంలో ఇక్కడ ఇదే డివిజన్లో ఓల్డ్ టౌన్ మార్కెట్ ఒకటి ఉంది. దాన్ని మేము కొత్తగా అంటే డిమాలిష్ చేసేసి గత 5 ఏళ్లలో చేపిస్తాం అని చెప్పేసి గత ఎమ్మెల్యే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని పీపీపీ మోడల్ కింద ఈ మార్కెటింగ్ అని డెవలప్ చేయబోతున్నాం. దాదాపు 40-50 ఏళ్ళ పాత మార్కెట్ ఇది. మొత్తం అక్కడ ఉండే వ్యాపారస్తులు అంతా అడుగుతున్నారు, దీన్ని కొత్త మార్కెట్ కింద తయారు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఈరోజు పీపీపీ మోడల్లో తయారు చేస్తున్నాం. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అంటే సమస్యలు ఉన్నాయో ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు మన లాస్ట్ 1 yearలో చేసిన డెవలప్మెంట్ అయితే ఏమి, అలాగే ఆ ఇంట్లో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో కనుక్కోమని చెప్పేసి ఈరోజు గత నెల రోజుల నుంచి తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. గత 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం 5 ఏళ్ళ కింద ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరే కానీ మా ఇంటికి దొరికిన దాఖలాలు లేవు. కానీ సంవత్సరం కాలంలోనే మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఇదే అని చెప్పేసి ప్రజలంతా తెలియజేస్తా ఉన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం తీసుకుంటే సంవత్సరం కాలంలో 118 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ట్రైన్లు అయితే ఏమి, అలాగే ఇక్కడ ఉండే సిసి రోడ్లు అయితే ఏమి, తర్వాత 4 పంచాయతీలు అయితే ముఖ్యంగా 30-35 ఏళ్ళ నుంచి ఉండే డంపింగ్ యార్డ్ ఈరోజు క్లీన్ చేపిస్తాను. లాస్ట్ 10 రోజుల కింద నారాయణ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ కల్లా మొత్తం డంపింగ్ యార్డ్ అక్కడ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. అనంతపురం ఇంటింటి తిరిగే కార్యక్రమాల్లో ఈ యొక్క పార్లమెంటులో మరి అనంతపురం నియోజకవర్గ ప్రసాద్ గారు నెంబర్ 1 వచ్చాడు. ఇప్పుడు చూసాను 70,000 పైన చిలుకొచ్చింది, తిరిగారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఇంటింటి పోయి తిరుగుతున్నాడు కాబట్టి ఆదరిస్తున్నారు. మొన్న ఎంత గెలిపించారో పెద్ద ఎత్తున గెలిపించి మళ్ళీ అటువంటి నాయకులు మరి ఈ యొక్క అసెంబ్లీకి అవసరం. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా అగ్నిగుండం చేసి రౌడీజం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టించడం జరుగుతూ ఉంది. ఏదైతే నితిన్ రెడ్డి ఎంపీగా తప్పు చేసినటువంటి లిక్కర్ షికాంబులు ఇరుక్కున్నటువంటి దుర్మార్గుడు, అటువంటి దుర్మార్గుని సిగ్గు లేకుండా జైలు పోయి పలకరించడం, అక్కడ కూడా అల్లలు సృష్టించడం, ఏ ఒక్కటే అందులో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని చేసినా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఈరోజు ఎక్కడ అధికారులు కానీ ఎవరిని ఎంక్వైరీ చేసినా మీ నాయకులే తప్పకుండా మళ్ళీ నీ పేరు చెప్తున్నారు అందరంటే దీని బాస్ నువ్వు. ఈ బాస్కు తగిన బుద్ధి చెప్పాలంటే ప్రజలు కూడా ఇలా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టి ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి ఏకైక నాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉండకూడదు. ఈ దుర్మార్గుడిని ఎప్పుడు జీవితంలో ఈ శిక్ష ఎవరికి పడకూడదు, అటువంటి శిక్ష విధించాలా. ఎప్పుడు కూడా 360 రోజులు కాదు, సత్యంత వరకు జైలు వేయాలి ఈ దుర్మార్గుడిని.